హలో అందరికీ. ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇయాల్టి ముచ్చటేందంటే, నేను పెద్దగట్టు లింగమంతుల స్వామి టెంపుల్‌కెళ్ళినా అనమాట. అదొచ్చేసి సూర్యాపేట దగ్గరలో దురాజ్‌పల్లి అనే విలేజ్‌లో ఉంటదనమాట. ఈ పెద్దగట్టు జాతరనేది 2 ఏళ్ళకొకసారి జరుగుతది. అయితే ఇట్లా మొక్కులున్న వాళ్ళేందంటే మధ్యలో వారం కలిసినప్పుడు అంటే సోమవారం రోజు చేసుకుంటారనమాట. లింగమంతుల స్వామి అంటే శివయ్య గదా! అట్లా సోమవారం రోజు చేసుకుంటారనమాట. అయితే ఇక్కడ స్పెషల్ ఏందంటే శివయ్య దగ్గర నాన్ వెజ్ తినరు కదా! కానీ ఇక్కడ లింగమంతుల స్వామి దగ్గర మాత్రం యాటలు కోస్తారు. మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర అనమాట. ఫస్ట్‌దొచ్చేసి మన సమ్మక్క సారక్క జాతర. సెకండు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అనమాట. పెద్దగట్టుని గొల్లగట్టు అని కూడా అంటారనమాట. గొల్లగట్టు అని ఎందుకంటారంటే ఇక్కడ మ్యాక్సిమం పండగ చేసేది గొల్లోళ్ళే చేస్తారు. అండ్ ఇక్కడ పూజారులు కూడా గొల్లోళ్ళే ఉంటారు. ప్రతి ఒక్క హక్కు అనేది గొల్లోళ్ళకే ఉంటది. అంటే యాదవ్స్ అనమాట. అందుకనేసి దీనికి గొల్లగట్టు అని కూడా పేరొచ్చిందనమాట. అయితే నిన్న మా చుట్టాలోళ్ళు కూడా పండగ చేసిర్రు. వాళ్ళ పిల్లలవి పుట్టెంటుకలు తీసిర్రనమాట. అయితే వెళ్ళినాము. గుట్ట పైనైతే తక్కువ మందే ఉన్నారులే గానీ, అంటే వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని కిందికెళ్ళిపోతున్నారు. ఇంకా కింద అయితే చాలామంది పండగ చేసిర్రు. నాకు తెలిసి జాతరప్పుడు కూడా బాగానే చేస్తారు కానీ, ఉట్టప్పుడు కూడా అసలు రెగ్యులర్ సోమవారాలు కూడా ఖచ్చితంగా 20-30 మెంబర్స్ దాకా చేస్తారట. కానీ చాలా బాగుంటుంది. జాతరప్పుడు వెళ్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది. నా వాయిస్ ఏంటి ఇట్లుందనేసి అనుకోకండి. నాది కొంచెం ఈ మధ్య విలేజ్‌కి వెళ్ళినుంటి. అప్పుడు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ అనేది ఇట్లా అయింది. మొన్న స్విమ్మింగ్ కూడా వెళ్ళినాము. అప్పుడు బోర్ వాటర్ అనేది నోట్లోకి పోవడం వల్ల కూడా వాయిస్ అనేది చేంజ్ అయింది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.